ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ రెజీనా కసాండ్రా. అంతే వీళ్ళిద్దరూ వచ్చేస్తారు తర్వాత. రెజీనా కసాండ్రా ఉంటే పక్కన ఉంటారు కదా. నేను సపోర్టింగ్ ఆర్టిస్ట్. సో కందనాల్ ముదాల్ ఐ థింక్ 2005 రాధా టు అండ్ రమ. లతా టు రమ. రమ. సో ఐ థింక్ 19 years అయిపోయింది కదా. 2005 అంటే I was 14. సో అకార్డింగ్ టు మై ఏజ్ 20. ఓకే. సో విజయ్ గారు చెప్తారు తమిళ్లో త్రిష గురించి స్టేజ్లో. 20 years అన్నప్పుడు ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావడం పెద్ద గొప్ప కాదు, 20 years తర్వాత కూడా ఆ అమ్మాయి ఇండస్ట్రీలో ఉండటం చాలా గ్రేట్ అని. అలానే 14 years ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీకి రావడం గొప్ప కాదు, 19 years తర్వాత కూడా మీరు ఇప్పటికీ ఇలా ఉన్నారంటే చాలా 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 స్పెషల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఏం చెప్తారు ఫస్ట్ దాని గురించి? నేను కూడా అనుకోలేదు యాక్చువల్లీ, లైక్ ఇది ఇలా అవుతుందని. ఎందుకంటే నేను ప్లాన్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ 2004లో స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఐ డెంట్ డూ టూ మెనీ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. ఇట్ వాజ్ ఇన్ అ కెరియర్. ఓకే. అది వచ్చింది, నేను చేశాను అంతే. I was 14 then and I didn't really plan. Actually as a career I wanted to be a psychologist back then అప్పుడు. ఓకే. అండ్ సైకాలజీ చదివాను నేను. తెలుసు కదా, మీరు మనుషుల సైకాలజీ బాగా చెప్తారు కదా. బిహేవియర్ గురించి నాకు కొంచెం నేను చాలా క్యూరియస్గా ఉంటాను. ఓకే. why do some people cry? అవునా? కోస్టా ఈవెన్ యూ డోంట్ నో. ఓకే. quite interesting, you can tell me. Yeah, I mean, so కానీ 2011లో when I started SMS right after college, అప్పుడే నాకు ఒకసారి ఇది కూడా ఒక కెరియర్ ఆప్షన్ ఉండొచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది అప్పుడు. సో I've had a long thought process of this whole thing. ఇది చేయాలా వద్దా, ఎలా ఉంటుంది, and I'm someone too much ఇది నేను చేస్తా అంతే. బట్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ దెన్ ఐ స్టార్ట్ థింకింగ్, ఇది ఎందుకు చేసాం, సరే ఓకే వెళ్దాం అని. బట్ ఐ లవ్ మై జర్నీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇట్స్ బిన్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. దెర్ బిన్ మెనీ టైమ్స్ ఐ లైక్ వద్దు, ఈ ఇండస్ట్రీ మాకు వద్దన్నమాట. బట్ ఐ నెవర్ లెఫ్ట్ మీ and I'm very grateful to be here today. Okay. So and హీరోకి తెలియదు అండ్ డైరెక్టర్ గారికి కూడా తెలియదు మీరు మనుషుల సైకాలజీ చెప్తారని. ఫస్ట్ ఉత్సవం స్టోరీ నరేషన్ చేయడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సైకాలజీ మీరు స్టడీ చేసి ఉంటారు కదా. జస్ట్ ఊరికే స్కాన్ చేస్తారా, లేకపోతే ఒక 5 minutes 10 minutes మాట్లాడిన తర్వాత అప్పుడు వస్తారా? కాదు, నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను అండ్ అప్పుడు నాకు తెలుస్తుంది నా డైరెక్టర్ కి ఎంత క్లారిటీ ఉంటుంది. మీకు ఏం క్వశ్చన్స్ అడిగారో గుర్తుందా మీకు? చాలా అడిగారా? మనం ఎన్ని చెప్తే అన్ని క్వశ్చన్స్. యా, రోజు నరేషన్లో కూడా ఎందుకంటే ఇలాంటి ఒక మై ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఎందుకు ఇలాంటి సినిమా ఎందుకు, వై డూ వాంట్ నాటకాల గురించి కదా. బికాజ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఇది జెన్యూన్ థాటా లేదంటే నేను ఏదో కొత్తగా చేయాలి. కొంతమంది ఉన్నారు కదా కొత్తగా చేయడానికి ఇది చేస్తారనమాట. సో టు అండర్స్టాండ్ ఆ క్లారిటీ క్లారిటీ కోసం నేను అడుగుతాను. ఓకే. ఎందుకు డైరెక్టర్ గారు రచన గారు అప్పుడు అడిగారు కదా, ఇప్పుడు మేము ఇంకా అడగాల్సిన పని లేదు, అడిగేశారు కాబట్టి చెప్పండి ఆడియన్స్కి. ఎందుకంటే 60s 70s 80sలో మనకు బాగా తెలుసు నాటకాల గురించి. అండ్ మనకున్న లెజెండరీ యాక్టర్స్ అందరూ కూడా నాటకాల త్రూ వచ్చిన వాళ్ళే, అందుకనే వాళ్ళు అంత బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. అంటే మనకి ఏ సీన్ ఇచ్చినా కానీ వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అయిపోతారు క్యారెక్టర్లో. అంత పేరు ఉండేది ఒక నాటకానికి. బట్ 90s కిడ్స్కి మనకు తెలుసు కొంతవరకు. బట్ తర్వాత 2000 నుంచి నాటకాలు అంటే ఏంటి తెలియదు, నాటకాలు ఎలా వేస్తారో తెలియదు, నాటకాలు ఎలా ఉంటాయో కూడా మనకి యూట్యూబ్లో కూడా దొరకవు. బట్ అలాంటిది ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు మనకి ఒక్కసారిగా వెళ్ళిపోయాం ఒక 40-50 years బ్యాక్కి. ఈవెన్ అది ఏజ్ అనేది కూడా చూడలేదు, అందరూ కూడా 10 years కిడ్ కూడా చూస్తున్నారు ట్రైలర్ ఇప్పుడు. ఈవెన్ నేను వస్తున్నప్పుడు కూడా మా కింద వాకింగ్ చేస్తున్నారు, వాళ్ళ మదర్తో ఒక బాబు చూస్తున్నారు, 12 years ఉంటుంది, సేమ్ ట్రైలర్. నేను అనుకున్నాను ఏంటి ఇప్పుడు నేను అంటే కోఇన్సిడెంట్ అనమాట. నేను వెళ్తున్నాను, ట్రైలర్ నాకు వినిపిస్తుంది, నేను కార్లో వచ్చేటప్పుడు కూడా విన్నాను అనమాట. చాలా కొత్తగా అనిపించింది నాకే. చాలా కొత్తగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది స్టోరీ చెప్పినప్పుడు అండ్ షూట్కి వెళ్ళినప్పుడు చేస్తున్నప్పుడు?
ఇప్పుడు ఆ 12 ఇయర్స్ బాబు చూడాలంటే ఎవరో ఒకళ్ళు ఈ జనరేషన్కి పాస్ చేసుకుంటూ నాటకాలను చెప్పాలి. 2000 తర్వాత మనం 80s నుంచి ఎవరో 90స్కి పాస్ చేశారు, 90s నుంచి ఎవరో 2000 నెక్స్ట్ జనరేషన్ పాస్ చేశారు. 2000 తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి ఇది చెప్పేవాళ్ళు లేరు అంటే ఏదో ఒకళ్ళు చెప్పేవాళ్ళకి దాని మీద నాలెడ్జ్ అయినా లేదు, 2 వినేవాడికి దాని గురించి నాలెడ్జీ లేదు. సో ఇలాగ ఎవరైనా ఈ 12 ఇయర్స్ బాబు కానీ ఎవరైనా లేడీస్ కానీ చూడాలంటే ఎవరో ఒకళ్ళు దీన్ని తీసుకురావాలి. ఇదేది నేను డైరెక్ట్గా స్కై నుంచి తీసుకొచ్చింది కాదు, మన ఎర్త్లో ఉన్నది. మనం చిన్నప్పుడు పెరిగింది ఒక 20-30 ఇయర్స్ బ్యాక్. ఏదైనా ఫెస్టివల్ వస్తే అర్ధరాత్రులు నాటకాలు వేస్తే 3-4 వరకు అక్కడే నిద్రపోయి అక్కడి నుంచి ఇళ్ళకి తీసుకెళ్ళిపోయిన రోజులు ఎవరో ఒకళ్ళు నాస్టాల్జియా ఫీలింగ్స్ ఉంటాయి. అది ఎవరో ఒకళ్ళు చెప్పాలి. అది కూడా బాధగానో లేకపోతే గుండెలు బాదుకోనో లేకపోతే ఏదో తిరిగి తీసుకొచ్చేద్దాం ఉద్ధరించేద్దాం అని కాకుండా లైటర్ వేలో చెప్పాలి, ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాలి. లైక్ ఒక చిన్న థాట్ని ఇది మా చిన్నప్పుడు ఉందిరా అనేది తెలిస్తే ఇప్పుడు ఆ 12 ఇయర్స్ బాబు ఈ జనరేషన్ తర్వాత వాడి ఇంకో 10 ఇయర్స్ తర్వాత పెద్దగా అయితే వాడికి ఒక నాలెడ్జ్ ఉంటుంది. నేను థియేటర్ మీద ఒక ట్రైలర్ చూశాను, ఏదో ఒక సినిమా చూశాను అని అలా ఎవరొకరు చెప్పాలి. గ్రేట్ అది. బట్ మనం ఎప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ చూసామండి ఇంతమంది యాక్టర్స్ని. ఓకే, ఈవీవి గారు ఈవీవి గారి సినిమాలు అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడే చూడటం అనమాట. సో రెజినా గారు మీరు తీసిన సినిమాలకి ఈ సినిమా చాలా డిఫరెంట్. మిమ్మల్ని ఎలా చూసిన రెజినాని ఇలా చూడాల్సిన రెజినాని మేమే కొంత కంపేర్ చేసుకుంటున్నాం అనమాట. మీకు ఎలా అనిపించింది షూట్ చేసేటప్పుడు? It was a lot of fun అండి, because especially working with Rasul garu and Arjun garu, షూట్ లేనప్పుడు ఐ మీన్ లైక్ షార్ట్ మధ్యలో he's a very spiritual person as well, Rasul garu, and for me spiritual people are someone I love to look up to. I mean look up అంటే నాకు నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాం, మళ్ళీ క్వశ్చన్సే నాకు చాలా ఉన్నాయి. అండ్ there was a cinema కాకుండా there were a lot of conversations we used to have, and for me that process was very very beautiful. Already we were doing something really nice, plus to have people like that on set was a blessing. Dilip was very 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 focused on dance cheyali, action cheyali, act cheyali, andarni impress cheyali. That was also good to watch, ఎందుకంటే చాలా రోజు తర్వాత నేను ఒక డెబ్యూ యాక్టర్తో పని చేస్తున్నాను కదా. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు సీ దట్ అలాంటి ఒక కొత్త ఎనర్జీతో అండ్ ఐ యూస్ టు బీ లైక్ దట్. నాకు అండ్ డైలాగ్స్ విషయంలో ఐ యూస్ టు బీ లైక్ దట్. పొద్దున్న ఐ సిట్ అండ్ ఐ విల్ like before Utsavam and all of that, Poduna, when I was doing SMS, Kotta Janta, all of that, I would sit and by heart my dialogues. Poduna, by 6 o'clock, I'll be sitting, while dialogues marchestar kuda tarvata. Aina kuda, nenu aa dialogues ni నేర్చుకొని without prompt చెప్పాలి. So that's how I learned Telugu. మీకు ఫస్ట్ నుంచి అలవాటు అది తెలుగునా? అదే డైలాగ్స్ ని బై హార్ట్ చేసి అవునవును వితౌట్ ప్రాంప్టింగ్ నాకు నేను ఐ కెన్ డూ ఇట్. అదే సావిత్రమ్మ చెప్పేవాళ్ళని విన్నాం మేము, తర్వాత మీరేనమ్మా అయితే ఇప్పుడు చెప్పారు కాబట్టి. సో అది నాకు ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ లైక్ డిస్టర్బింగ్ మై యాక్టర్స్. ప్రాంప్ట్ అంటే నాకు హెల్ప్ అవుతుంది, కానీ నా కోస్టార్స్కి ఎవరు ఆ సీన్లో ఎవరు ఉన్నారంటే ఇట్స్ నాట్ గోనా హెల్ప్ దెమ్. అండ్ ఐ నో ఐవ్ బిన్ ఇన్ దట్ పొజిషన్ వేర్ ఒక యాక్టర్కి ప్రాంప్ట్ వస్తుందంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని కట్అవుట్ చేసి ఇక్కడే కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడే రియాక్షన్స్ అన్ని ఇవ్వాలి. ఐవ్ బిన్ ఇన్ దట్ పొజిషన్ అండ్ ఐ డోంట్ లైక్ దట్ పొజిషన్. నాట్ దట్ ఐఎమ్ నాట్ ఓకే డూయింగ్ ఇట్. ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఓకే హెల్పింగ్ అన్ యాక్టర్ గెట్ ద సీన్ రైట్, కానీ ఐ can't do it like that. To see that energy of like trying to get everything right, trying to work this thing is very nice. Kotta energy adi co-star ని చూస్తే ఎనర్జీ వస్తుంది మనకన్నా ది బెస్ట్ ఉంటే sometimes. Of course, whoever your co-star is, ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా నేను మీకు సరిగా ఆన్సర్ ఇవ్వలేదంటే మీకు ఇది పోతుంది కదా, ఇంట్రెస్ట్ పోతుంది కదా. అయ్యో ఎందుకు సరే ఓకే ఫినిష్ చేద్దామని ఏదో 2 క్వశ్చన్స్ అడిగి వెళ్దాం. దట్స్ ద సేమ్ థింగ్ వెన్ యూర్ యాక్టింగ్ యాజ్ వెల్. ఆ ఎనర్జీ ఉంటే బ్యాక్ అండ్ ఫోర్త్
ఆ సీన్ ఇంకా బాగా వస్తుంది కదా. ఓకే ఓకే. బట్ ఫస్ట్ డెబ్యూ యాక్టర్ అని చెప్పారు కదా, అంటే తెలుగులో మీకు నో చెప్పారా లేకపోతే ఎస్ చెప్పారా వెంటనే ఇమీడియట్గా? దేనికి? అంటే డెబ్యూ కదా తను, ఇక్కడ న్యూ దిలీప్ న్యూ కదా. నేను చాలా చేశానండి ఇలాంటి డెబ్యూ యాక్టర్స్తో మూవీ, తమిళ్లో, అది వేరు, తెలుగు. ఇక్కడ ఇప్పుడు వేరు కదా. సో అది డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? ఐ మీన్ యాక్టర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, అండ్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ అబౌట్ అ ఫిల్మ్, నాకు తెలుసు నేను ఈ ఫిల్మ్ దీనికోసం చేస్తున్నాను, ఓకే నాకు చాలా క్లారిటీ ఉంటుంది. అండ్ సో హౌ ఎవర్ ద ఫిల్మ్ డస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, నాకు తెలుసు ఈ క్లారిటీ కోసం చేశాను నేను, అంతే. ఓకే. సో బట్